హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం సాగిటేరియస్ ధనస్సు రాశి వాళ్ళ రీడింగ్ తీసుకుంటున్నాము. సో మీ నెక్స్ట్ లవ్ కనెక్షన్ గురించి చూద్దాము. మీ లైఫ్ లో ఎవరు ఎంటర్ అవుతున్నారు, మీరు ఎలా కలుస్తారు ఈ పర్సన్ ని, ఈ కనెక్షన్ ఎలా డెవలప్ అవుతుంది, ఫైనల్ గా ఈ రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్తుందో మనం తెలుసుకుందాము ఈ కార్డ్స్ ద్వారా. సో ధనస్సు రాశి వాళ్ళు ఎవరైతే చూస్తున్నారంటే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్, అండ్ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ధనస్సు రాశి అంటే ఫ్రీడమ్, అడ్వెంచర్ అండ్ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది వాళ్ళకి. సో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. చాలా అడ్వెంచరస్ థింగ్స్ చేయాలి అని అనుకుంటారు. సో కాబట్టి మీ లైఫ్‌లో రాబోయే కనెక్షన్ కూడా నార్మల్‌గా అయితే ఉండదు. ఇది ఒక కనెక్షన్ ఎలా అంటే మీ హార్ట్‌ని ఎక్సైట్ చేస్తుంది. మీ మైండ్‌ని ఛాలెంజ్ చేస్తుంది. మీ లైఫ్ పర్స్పెక్టివ్‌ని కూడా మార్చేస్తుందన్నమాట. సో ఈ రీడింగ్ జనరల్ కాబట్టి మీ సిట్యుయేషన్‌కి ఏదైతే రెసొనేట్ అయితే ఆ పార్ట్ మాత్రమే తీసుకోండి. మిగతా పార్ట్‌ని వదిలేసేసేయండి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి అండ్ మీ ఎనర్జీని కామ్‌గా పెట్టండి. సో నేనిప్పుడు షఫుల్ చేస్తున్నాను. మనం తెలుసుకుందాము ఈ కార్డ్స్ ద్వారా క్లారిటీగా. అండ్ ఈ రీడింగ్‌లో మనం తెలుసుకోబోయేది, మీరు ఆ పర్సన్‌ని ఎలా మీట్ అవుతారు, ఇంకా వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు, వాళ్ళ అపియరెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు మెంటల్లీ ఎలా ఉంటారు, ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారా మీకోసం, అండ్ ఇంకా వాళ్ళ మీద మీ ఫీలింగ్స్ ఏంటి, మీ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇంకా పొటెన్షియల్ ఇష్యూస్ ఏంటి, ఔట్‌కమ్ ఏంటి, ఇవన్నీ మనం చూద్దాము. సో ఇంకొక్కసారి షఫుల్ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్. సో ద లవర్స్, ద సన్, ద చారియట్, ద స్టార్, 9 of Pentacles, 2 of Pentacles, Knight of Cups, and King of Swords. సో లెట్స్ స్టార్ట్. మీరు ఈ పర్సన్ ఎలా కలుసుకుంటారో మనం చూద్దాము. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి ద లవర్స్. సో ద లవర్స్ అంటే మనకి సోల్ కనెక్షన్ అన్నమాట. సోల్ టైప్ బాండ్ ఉండే కనెక్షన్. అండ్ మనం చాయిస్ తీసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ కార్డ్ లవర్స్ రావడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎందుకంటే ఇది రాండమ్ మీటింగ్ ఎనర్జీ అయితే కాదు. సో మీరు ఈ పర్సన్‌ని కలిసిన వెంటనే మీకొక స్ట్రాంగ్ అట్రాక్షన్ వస్తుందన్నమాట. సో ఫిజికల్ అట్రాక్షన్ మాత్రం కాదు. జస్ట్ ఎలా అంటే ఒక స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుందన్నమాట. కంఫర్ట్ ఉంటుంది కన్వర్జేషన్‌లో మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు. సో మీరు వాళ్ళతో మాట్లాడుతుంటే టైం ఫాస్ట్‌గా అయిపోతుందన్నమాట. సో ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మీరు ఎలా కలుస్తారంటే ఫ్రెండ్స్ గ్యాదరింగ్‌లో కలవచ్చు. లేదా ఆన్‌లైన్ కన్వర్జేషన్ సడెన్‌గా డీప్ అవ్వొచ్చన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ నుంచి ఈ పర్సన్‌తో ఇంకా మాట్లాడాలి అని అనిపిస్తుంది మీకు. అలాంటి ఫీల్ వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటి అంటే మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఎఫర్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వచ్చు. ఫోర్స్‌డ్‌గా కాకుండా నేచురల్‌గా ఉంటుంది. కంఫర్ట్‌నిస్తుంది ఈ కనెక్షన్ మీకు. సో చూడగానే మంచి అట్రాక్షన్ ఉంటుంది. స్ట్రాంగ్ ఫీల్ వస్తుందన్నమాట. సో సోల్ లెవెల్ బాండ్ అన్నమాట ఇది. మీరు ఏ డిస్ట్రాక్షన్ పెట్టుకోకుండా ఈ ఈ ఈ రిలేషన్ మీద కాన్సంట్రేట్ జేస్తే మీకు మంచి ఔట్‌కమ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆ పర్సన్ చూడ్డానికి ఎలా కనిపిస్తారో మనం చూద్దాం. సో ఆ పర్సన్ ఎలా కనిపిస్తాడంటే ద సన్. అంటే ద సన్ అంటే ఒక బ్రైట్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివిటీ ఉంటుందన్నమాట. ఈ పర్సన్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే వాళ్ళలో ఒక బ్రైట్‌నెస్ కనిపిస్తుంది మీకు. ఎలా అంటే ఫెయిర్‌గా అలా గాదు. సో ఎలా అంటే ఆహ్, ఒక మంచి అట్రాక్టివ్ ఫేస్ ఉంటుంది. అట్రాక్టివ్ స్మైల్ ఉంటుందన్నమాట ఈ పర్సన్‌కి. ఇలా కొంతమంది రూమ్‌లోకి ఎంటర్ అవ్వగానే ఒక ఆటోమేటిక్‌గా అటెన్షన్ వాళ్ళ సైడ్ ఎళ్ళిపోతుంది గదా! సో ఆ టైప్ వైబ్స్ ఇస్తారన్నమాట ఈ పర్సన్. అలాంటి ప్రెజెన్స్ ఉంటుంది ఈ పర్సన్‌కి. సో వార్మ్‌గా ఉంటారన్నమాట వాళ్ళ ప్రెజెన్స్. చాలా పాజిటివ్‌గా ఉంటారు. చాలా పాజిటివ్‌గా మాట్లాడతారు. కాన్ఫిడెంట్‌గా ఉంటుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గూడా. బ్రైట్ డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. అంటే బ్రైట్ కలర్స్ వేసుకోవచ్చు. ఎక్కువ ఔట్‌డోర్ యాక్టివిటీస్ చాలా ఇష్టపడతారు. అండ్ ఎక్స్‌ప్లోరింగ్ అంటే చాలా ఇష్టం. సో, అలా ఉంటారనమాట. యాక్టివ్ వైబ్స్ ఇస్తారనమాట. మీరు వాళ్ళని జూస్తే ఈ పర్సన్ దగ్గర ఉండడం చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు. కంఫర్టబుల్ ఎక్కువగా ఫీల్ అవుతారనమాట. కంఫర్ట్ ఎక్కువ ఇస్తారు.
సో, నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళు మెంటల్లీ ఎలా ఉంటారు మీతో? ద చారియట్. సో, మెంటల్లీ ఈ పర్సన్ ఎలా ఉంటారంటే కొంచెం కంట్రోల్ అండ్ డిటర్మినేషన్ ఉంటుందనమాట. మెంటల్లీ పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. లైఫ్‌లో ఏదన్నా ఒక డైరెక్షన్ ఉంటుంది వాళ్ళకి. ఆల్రెడీ చూజ్ చేసుకున్న డైరెక్షన్. ఇలానే వెళ్ళాలి, ఇలానే ఉండాలి అన్న ఒక కంట్రోల్డ్ ఉంటుందనమాట వాళ్ళ మైండ్‌సెట్. సో, వాళ్ళు ఎమోషనల్‌గా వీక్‌గా కనిపించరు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నా గూడా కొంచెం కంట్రోల్‌గా పెట్టుకొని అలా హ్యాండిల్ జేస్తారనమాట. సో, చాలా కెరియర్ ఫోకస్డ్‌గా ఉంటారు. స్ట్రాంగ్‌గా ఉంటారు. ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటారనమాట. ఎమోషనల్ మూమెంట్స్‌లో కూడా చాలా కామ్‌గా ఉంటారనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ లైఫ్‌లో చాలా లైక్ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేసి ఉంటారు. నా లైఫ్‌ని కంట్రోల్ పెట్టుకోవాలి అనే మైండ్‌సెట్ ఉంటుందనమాట. సో, ఎమోషనల్లీ వాళ్ళు అవైలబుల్ ఉంటారా అంటే ద స్టార్. సో, ద స్టార్ అంటే హీలింగ్ అనమాట. ఒక హోప్‌ని ఇస్తారు. సో, ఇది చాలా బ్యూటిఫుల్ కార్డ్. ఈ పర్సన్ ఎమోషనల్లీ అన్‌అవైలబుల్ టైప్ అయితే కాదు. సో, యాక్చువల్లీ ఎలా ఉంటారంటే మీ లైఫ్‌లో హోప్‌ని మళ్ళీ బిలీవ్ చేయించే పర్సన్ లాగా అవ్వొచ్చనమాట. ఎగ్జాంపుల్ మీకు బ్యాడ్ డేస్‌లో ఉన్నా గూడా వాళ్ళు మీతో మాట్లాడితే చాలా కామ్ ఫీల్ అవ్వచ్చు మీరు. సో, మీ ఫీలింగ్స్‌ని గూడా ఇగ్నోర్ చెయ్యరు. మీ వర్డ్స్‌ని చాలా కేర్‌ఫుల్‌గా వింటారు. ఇక్కడ హీలింగ్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, కొన్ని సార్లు రిలేషన్‌షిప్ అంటే ఇట్లా కేయాస్ ఉంటది గదా! సో, ఈ పర్సన్ అయితే మీకు చాలా పీస్‌నిస్తారనమాట. ఈ పర్సన్ ద్వారా మీకు చాలా పీస్ ఒస్తుంది. అండర్‌స్టాండింగ్ ఎనర్జీ ఉంటుంది ఈ పర్సన్ నుంచి. చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు మీ మీద. చాలా కామ్‌గా ఫీల్ అవుతారు మీరు ఈ పర్సన్ దగ్గర. సో, నెక్స్ట్ ఏంటి అంటే నైన్ ఆఫ్ పెంటికల్స్. సో, మీరెలా ఫీల్ అవుతారంటే నైన్ ఆఫ్ పెంటికల్స్. నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే సెల్ఫ్ వర్త్ అండ్ ఇండిపెండెన్స్. మీరు ఈ కనెక్షన్‌లో సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మెయింటైన్ చేస్తారు. మీరు వాళ్ళని ఇష్టపడతారు. కానీ మీ ఇండివిడ్యుయాలిటీని అయితే మర్చిపోరు. సో, అటెన్షన్ ఎంజాయ్ చేస్తారనమాట. ఆ పర్సన్ మీకు చూయించే అటెన్షన్‌ని ఎంజాయ్ చేస్తారు. కానీ డెస్పరేట్‌గా అయితే బిహేవ్ చేయరు. స్లోగా ఓపెన్ అవుతారు. యాక్చువల్లీ మీరనుకుంటారనమాట, ఈ పర్సన్ నాకు చాలా నచ్చారు. కానీ నేను నా పీస్‌ని డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు మీరు ఫీల్ అవుతారనమాట. ఇది చాలా హెల్తీ ఎనర్జీ. ఎందుకంటే లవ్‌లో కూడా మన వాల్యూ మర్చిపోకూడదనమాట. సో, వాళ్ళ అటెన్షన్ ఎంజాయ్ చేస్తారు. డెస్పరేట్‌గా బిహేవ్ చెయ్యరు. స్లోగా ఓపెన్ అవుతారు. మీకు నమ్మకం ఒచ్చాక. సో, అలా ఉంటుందనమాట. అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఈ కనెక్షన్‌లో అంటే టూ ఆఫ్ పెంటికల్స్. సో, టూ ఆఫ్ పెంటికల్స్ అంటే బ్యాలెన్స్డ్ ఉంటుంది. అండ్ మిక్స్డ్ ఎనర్జీస్ ఉంటాయి. సో, వాళ్ళ సైడ్ నుంచి కొంచెం మిక్స్డ్ ఎనర్జీస్ ఉంటాయన్నమాట. ఫీలింగ్స్ ఉంటాయి. కానీ బ్యాలెన్స్, బ్యాలెన్స్ ఇష్యూ వస్తుందన్నమాట. వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతారు. వాళ్ళది నేర్చుకుంటారన్నమాట. బ్యాలెన్స్ ఎలా చేయాలి అని. సో, మీరు డౌట్ పడతారు. ఇంట్రెస్ట్ ఉందా? లేదా? లేకపోతే టైమ్ పాస్ చేస్తున్నారా ఈ పర్సన్ నా మీద? సో, అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఫీలింగ్స్ గాదు. ఫీలింగ్స్ అయితే గాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో రెస్పాన్సిబిలిటీస్‌ని అండ్ ఎమోషన్స్‌ని 2 హ్యాండిల్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో, బ్యాలెన్స్‌డ్ చేయడానికి ట్రై చేస్తారు గాబట్టి కొంచెం ఇక్కడ ఇష్యూ వచ్చేస్తది. సో, వాళ్ళు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఈ రిలేషన్‌షిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొటెన్షియల్ ఇష్యూ ఏంటంటే నైట్ ఆఫ్ కప్స్. సో, నైట్ ఆఫ్ కప్స్ అంటే రొమాంటిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఎమోషనల్ రష్ ఉంటుంది. సో, ఎలా అంటే ఈ పర్సన్‌కి లైక్ మీరైనా లేకపోతే ఆ పర్సన్ అయినా ఇక్కడ బిగ్గెస్ట్ ఇష్యూ ఎమోషనల్ ఎక్సైట్‌మెంట్. రిలేషన్‌షిప్ ఫాస్ట్‌గా ఎమోషనల్ అవ్వచ్చు. సో, ప్రామిసెస్ ఎక్కువగా అవ్వచ్చు. ఫ్యూచర్ గురించి ఫాస్ట్‌గా మాట్లాడేసుకొని, రొమాంటిక్ ఎనర్జీస్ చాలా ఎక్కువ అవ్వడం వల్ల కానీ ఎలా అంటే ప్రాక్టికల్ క్లారిటీ కొంచెం లేట్ అవుతుందనమాట. సో, ఫ్యూచర్ గురించి ఫాస్ట్‌గా మాట్లాడేసుకొని రొమాంటిక్ ఎనర్జీస్ చాలా ఇచ్చేసుకుంటే ముందు ముందు లైక్ ఏమీ ఉండదనమాట షేర్ చేసుకోవడానికి. సో, ఫాస్ట్‌గా షేర్ చేసుకోవడం వల్ల కొంచెం ఎలా అంటే ఇక్కడ ఇష్యూ వచ్చేస్తుంది. సో, అది మీరు చూసుకోవాలి. అండ్ వర్డ్స్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. ఒక పాయింట్‌లో వర్డ్స్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. కానీ రియాలిటీలో ఎలా ఉంటుంది అని అలా థింక్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఔట్‌కమ్ ఏంటి అంటే కింగ్ ఆఫ్ స్వర్డ్స్. మెచ్యూరిటీ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ వస్తదనమాట మీకు. ఫైనల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో
మెచ్యూర్ డైరెక్షన్‌కి వెళ్ళొచ్చు. ఇనీషియల్‌గా ఎమోషన్ స్ట్రాంగ్‌గా ఉన్నా గూడా తర్వాత క్లారిటీ ఇంక్రీజ్ అవుతుంది. కమ్యూనికేషన్ డైరెక్ట్‌గా అవుతుందనమాట. అవ్వచ్చు అలా. సో, మీ ఇద్దరికి మనం ఎక్స్‌పెక్ట్ జేసినట్టు లైక్ ఎగ్జాక్ట్‌గా ఏం గావాలి మనకి, అది క్లియర్‌గా మీరు మాట్లాడుకుంటారనమాట. సో, కింగ్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఇమ్మెచ్యూర్ లవ్ గాదు. ఇది ఒక మెచ్యూర్ అండర్‌స్టాండింగ్ ఉంటుందనమాట. ఎమోషనల్‌గా అండ్ లాజికల్ బ్యాలెన్స్ ఎక్కువగా అయ్యే అయితదనమాట ఈ రిలేషన్‌షిప్. సో, ఇక్కడ అడ్వైస్ ఏంటి అంటే మీకోసం మీకోసం లైక్ కార్డ్స్ ఇచ్చిన బిగ్గెస్ట్ అడ్వైస్ ఏంటి అంటే ఎక్సైట్‌మెంట్‌ని పర్మనెంట్ లవ్ అని ఇమ్మీడియేట్‌గా డిసైడ్ అవ్వకండి. టైమ్ ఇవ్వండి. కన్సిస్టెన్సీ ఇంకా కన్సిస్టెన్సీని అబ్జర్వ్ చేయండి. సో, వాళ్ళు స్వీట్‌గా మాట్లాడినా కూడా, ఫ్యూచర్ గురించి వాళ్ళు చెప్పినా కూడా, యాక్షన్స్ గూడా మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మీ ఫ్రీడమ్‌ని ఎప్పుడు లూజ్ అవ్వద్దు. హెల్తీ రిలేషన్‌షిప్ అంటే ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడం కాకుండా సపోర్ట్ జేసుకోవాలి. సో, ఇక్కడ సజిటేరియస్ ధనుసు రాశి వాళ్ళు సో, ఈ కనెక్షన్‌లో అట్రాక్షన్ ఉంది, కంఫర్ట్ ఉంది, హోప్ ఉంది. కానీ ఫైనల్‌గా ఈ రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే క్లారిటీ అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ హార్ట్‌ని ఓపెన్‌గా పెట్టుకోండి. కానీ రియాలిటీని కూడా క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అబ్జర్వ్ చేస్తే చాలా బావుంటుంది. సో, రియల్ పర్సన్ ఒస్తే మీ లైఫ్‌లో కన్‌ఫ్యూజన్ గాకుండా పీస్‌ని తీసుకొస్తారు. సో, థాంక్ యూ సో మచ్. If this reading is resonated to you, please like, share, comment, and subscribe to my channel. If not, leave this story behind because this is not your story. So, మీ నెక్స్ట్ రీడింగ్‌లో కలుద్దాం.